వీడియో ఆన్ చేసుకోలేదు. దేవుడు నన్ను రక్షించిన విధానం గురించి నాకు చెప్పే అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ దేవుడికి వందనాలు చెప్తున్నాను. మీ అందరూ కూడా సంఘం తరపున ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. నా పేరు శ్రీలక్ష్మి. మా అమ్మ పేరు వీరమ్మ, మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. నాకు ఒక బ్రదరు శ్రీనివాసరావు, నా అన్నయ్య అన్నమాట. శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి. మాదొక చిన్న కుటుంబం, పేద కుటుంబం. మా ఊరు వచ్చేసరికి గుంటూరు జిల్లా. మేము పుట్టినప్పుడు గుంటూరు జిల్లా వినకొండ, ఈపూరు మండలం అగ్నిగుండాల అనే గ్రామం మా ఊరు. అగ్నిగుండాల అనేది ఒక మారుమూల పల్లెటూరు అన్నమాట. వినకొండ పక్కన పల్నాడు ఏరియా అని ఫ్యాక్షనిస్టులకి ఫేమస్ అన్నమాట. అందులో ఒక చిన్న ఊరు మాది. మా ఊర్లో అదేం ఉండదు కానీ ఒక చిన్న పల్లెటూరు, మారుమూల గ్రామం. ఈ మారుమూల గ్రామంలో మా అమ్మా నాన్నకి మేమిద్దరం పుట్టామన్నమాట. నేను వచ్చేసరికి నా జీవితంలోకి యేసు ప్రభు వారు అనేవారు ఎలా పరిచయం అయ్యారంటే, మేము హైందవ కుటుంబం మాది, హిందూస్. మేము పూజలు చేస్తా ఉండేవాళ్ళం, చక్కగా బాగా చేసేవాళ్ళం కూడాను. నేను ఎక్కువ భక్తిగా ఉండేదాన్ని నాకున్న దాంట్లో. నా చిన్నప్పుడు చెప్పేదన్నమాట, మా అమ్మ చెప్పేది, పెద్దయ్యాక మనం నీతిగా బతకాలి, చివరి రోజులు వస్తాయి, అన్నం దొరకని రోజులు, అప్పుడు దేవుడు వస్తాడు తీసుకెళ్తాడు, అప్పుడు నువ్వు కరెక్ట్ గా బతకకపోతే నిన్ను ఈ నరకంలో అటు ఇటు పడేస్తారు. ఆమెకి యేసు ప్రభు గురించి తెలియదు, ఊరికే నాకు చెప్పేదన్నమాట. నాకు ఆలోచనలు అయితే ఉండేవి, ఆ భయంతో భక్తిగా ఉండేదాన్ని, పూజలు చేసేదాన్ని. నేను నా 3rd క్లాస్ లో, ఐ థింక్ నాకు 8 or 9 years అప్పుడు, చనిపోవటం గురించి ప్రశ్న అయితే ఉంది నాలో. చనిపోతే ఎక్కడికి వెళ్తాము అనే ప్రశ్న ఉందన్నమాట. నా 3rd క్లాస్ లో సోషల్ సబ్జెక్ట్ లో ఫస్ట్ చాప్టర్ చెప్పినప్పుడు అందులో గ్లోబ్ ఫిగర్ ఉండేది, మన గ్లోబ్ ఫిగర్ అన్నమాట. ఆ రోజు క్లాస్ అయిపోయాక ఇంటికి వచ్చి, మా ఇల్లు చాలా పూరిల్లు అన్నమాట. ఒక చిన్న రూము, పంచలా ఉంటది, అందులో మంచం మీద కూర్చొని ఆ గ్లోబు బొమ్మను అలా చూస్తా ఉన్నాను. ఈ గ్లోబుల్ లాంటి ఒక 5 గ్లోబులు ఉంటే ఎంత బాగుండేది, ఈ గ్లోబ్ లో నుంచి ఈ లైఫ్ అయిపోయాక ఇంకో గ్లోబ్ లోకి జంపు చేయొచ్చు కదా, చచ్చిపోతే ఎడిపోతాము, అమ్మో చచ్చిపోతే ఎడిపోతాము అనే భయం ఎక్కువ ఉండేది. అదేంటో కూడా నాకు తెలిసేది కాదు. మళ్ళీ అట్లా ఆలోచన అయితే ఉంది కానీ ఏమవుతామనే దానికోసం నేను ఎక్కడ వెతకలేదు, ప్రయత్నించలేదు కూడాను. తర్వాత నా లైఫ్ లో నేను 7th క్లాస్ చదివేటప్పుడు, అంటే నాకు 13 ఇయర్స్ అప్పుడు అన్నమాట. నేను 7th క్లాస్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు నాకు పరిచయం. మా ఇల్లు కూడా ఎలా ఉంటదంటే, మా ఊర్లో, మా విలేజ్ లో అగ్నిగుండాల్లో పల్లె పక్కనే మా చేను ఉంటది, మా పొలం ఉంటది. ఆ పొలంలో మేము విల్లేసుకొని ఉండేవాళ్ళం. సో మా ఇంటి దగ్గరే చర్చ్ ఉంటది. రోజు ఆ పాటలన్నీ వింటా ఉండేదాన్ని, ఆ వాక్యాలన్నీ వింటా ఉండేదాన్ని గాని వెళ్ళేదాన్ని కాదు. సో నా ఫ్రెండ్స్ అందరు రమ్మని అడిగేవాళ్ళు కానీ నేను పెద్ద వెళ్ళేదాన్ని కాదు. కానీ ఉంది, ఎక్కడో ఉంది, యేసు ప్రభు దేవుడు అనే ఏదో ఉంది లోపల, కానీ వెళ్ళేదాన్ని కాదు. నేను 7th క్లాస్ చదివేటప్పుడు, మాది 7th క్లాసు పబ్లిక్, అంటే 7th పాస్ అయితేనే 8th క్లాస్ కి ప్రమోషన్ ఉంటది అనమాట మాకు, లేకపోతే మళ్ళీ 7th చదవాల్సి వస్తుంది. సో 7th క్లాస్ చదవాలి అంటే, పాస్ అవ్వాలి అంటే, నా మనసులో కలిగిన కోరిక, చర్చికి వెళ్తే ఈయన శక్తి కలిగిన దేవుడు కదా, నన్ను పాస్ చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్ తో కలిసి చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేశా. నాకు బైబుల్ తెలీదు, ఆయన గురించి ఏమీ తెలియదు, ఊరక ఆ పాటలు వింటా ఉండేదాన్ని అంతే, చర్చిలోంచి వాయిస్ వింటా ఉండేదాన్ని. అదే టైంలో, అదే ఇయర్, మా అన్నయ్య, నా బ్రదరు, తను 10th క్లాస్ అయిపోయింది, తను డిప్లొమా పాలిటెక్నిక్ చదవటానికి కాకినాడలో జాయిన్ అయ్యాడనమాట. సో సేమ్ తను కూడా అదే ఇయర్ దేవుడు గురించి తెలుసుకోవడం జరిగింది, నేను అదే ఇయర్ తెలుసుకోవడం జరిగింది అనమాట. నేను అలా చర్చికి వెళ్తా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అక్కడ మెసేజ్ చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏదో బైబిల్ వాళ్ళ దగ్గర ఉండేది, నేను కూడా కొత్త నిబంధన తీసుకొని చదివేదాన్ని, కానీ నాకేం అర్థమయ్యేది కాదు. మత్తయి సువార్త, యోహాను సువార్త తెలుగు చదవడానికి కూడా నాకు పెద్ద అర్థమయ్యేది కాదనమాట. కానీ నా సీనియరు ఒక అక్క ఒకరోజు ఆ చర్చిలోనే ఒక పాక దగ్గర కూర్చొని నాకు చెప్తా ఉంది, అసలు ఈ సృష్టి అనేది ఎలా వచ్చిందో తెలుసా నీకు అని అడిగింది నన్ను. ఎలా వచ్చిందో చెప్పక్క అన్నాను.
అప్పుడు తను చెప్తా ఉందన్నమాట. ఆదికాండంలో ఫస్ట్ చాప్టర్‌లో ఉన్నదంతా చెప్తా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మో! అసలు ఫస్టు దేవుడు మనిషిని పుట్టించాడా? భూమి, ఆకాశాన్ని పుట్టించాడా? అవన్నీ నాకు తెలీవసలు. నాకు 13 ఇయర్స్ అప్పుడు. నాకు తెలీదు. చాలా వింతగా అనిపిచ్చింది. చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చిందనమాట. తను అలా చెప్తా ఉంటే ఇంట్రెస్టింగ్‌గా 1 అవర్ అట్లా విన్నాననమాట. అలా విని, అమ్మో! యేసు ప్రభు నిజమైన దేవుడే. ఈయన సృష్టించేసాడు. ఇలాంటివి నాకెక్కడ ఇంతవరకు చెప్పలేదే. అంటే నేనెళ్ళే టెంపుల్స్‌కి గాని, నేను జేసే పూజల దగ్గర గాని, ఎక్కడ నాకిట్లాంటివి తెలీదే అసలు. ఈ సృష్టి ఎలా చేశారనేది ఎవరు చెప్పలేదే. ఇక్కడ ఏదో ఉంది. ఏదో ఉంది. ఏముందో ఇంకా తెలీదు నాకు. అలాగా నేను చర్చ్‌కనేది వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఈలోపు ఆ చర్చ్‌కెళ్తా ఉన్నప్పుడు కొంత కొంత విశ్వాసం అనేది వస్తా ఉంది. ఈయన దేవుడు అనేది నాకు అర్థమవుతా ఉందన్నమాట. ఓకే. కంపేర్ చేసుకుంటా ఉన్నాను. నేను పూజించే గాడ్స్ ఏంటి? ఈయనేంటి? అనేది కంపేర్ చేసుకుంటా ఉన్నాను నా మనసులో. ఇలా ఈ కంపారిజన్‌లో దసరా హాలిడేస్‌కి నేను సెవెంత్ క్లాసు. మా అన్నయ్య డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్. సో, తను దసరా హాలిడేస్‌కి ఇంటికొచ్చాడన్నమాట. అప్పుడే తను ఇయు మినిస్ట్రీ అన్నమాట. యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనేసి ఇయు మినిస్ట్రీలో మా అన్నయ్య దేవుడిని అప్పుడే ఈసీకెళ్ళి యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడన్నమాట. సో, ఆ దసరా హాలిడేస్‌కి మా అన్నయ్యని నేను చూస్తే నాకు కొత్తగా అనిపిచ్చాడు. అప్పటిదాకా ఎప్పుడు నన్ను చదువు, చదువు, చదువు అని అరుస్తా ఉంటాడు. ఎప్పుడు అరుస్తానే ఉంటాడు. తను బాగా చదువుతాడు. క్లాస్ ఫస్ట్ అన్నమాట. స్కూల్ టాపర్. మనం అంత చదవం. మనం అంత యావరేజ్ అన్నమాట. ఏదో చదువుతాం. కానీ పోగొట్టం అన్నమాట. చదువు, చదువు అని అరుస్తా ఉంటాడు మా అన్నయ్య ఎప్పుడు. అట్లాంటిది ఒక్కసారిగా వచ్చి సెవెంత్ క్లాస్ ఎలా చదువుతున్నావు అన్నాడు. నాకు చదవడం రావట్లేదన్నయ్య. నువ్వు లేవు గదా! నా సబ్జెక్ట్‌లు పోతాయి అని జెప్పాను. ఏం కాదులే మళ్ళీ రాసుకుందాంలే అన్నాడు. నేను షాక్ అయ్యా. ఎంత ప్రేమ చూపించాడు నా మీద. ఏంటి, ఏంటి, ఏంటి అంటే పొద్దున్నే లేసి ప్రార్థన చేసుకుంటున్నాడు, చర్చికొస్తున్నాడు. కొత్తగా ఉన్నాడు మా అన్నయ్య నాకు. అప్పుడు తనలో కొత్త కొత్త వెరైటీని నేను చూసానన్నమాట తనలో. తను నాతో మాట్లాడటం, నాకు చాలా తను గాస్పెల్ చెప్పాడప్పుడు. యేసు ప్రభు గురించి చాలా కొత్త విషయాలు తను నాతో షేర్ చేశాడన్నమాట. ఓకే. నేను అన్ని వింటున్నా. ఇంకా నాలో స్ట్రగుల్ అయితే ఉంది. ఏంటి కంపారిజన్ అన్నమాట. ఏంటి ఇందులో ఏముంది యేసు ప్రభువులో? నేను నమ్మిన దాంట్లో ఏమి లేదు అనేసి కంపారిజన్ అనేది జరుగుతా ఉందన్నమాట. సో, నేనిట్లాగా నాకు ఆ బైబిల్ చదవటం అనేది అర్థమయ్యేది కాదు. చదివేదాన్ని గాని కొత్త నిబంధన అర్థమయ్యేది కాదు. ఎట్లా చదవాలి? ఎట్లా అప్లై చేసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. ఏదో చదువుకుంటూ ఎళ్ళిపోయేదాన్ననమాట. కానీ ఆలోచించేదాన్ని. నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే కొంచెం హిస్టరీ అనేది చాలా తెలుసుకుంటాననమాట. ఈ హిస్టరీ తెలుసుకునే క్రమంలో గూడాను, మన భారతదేశం గురించి తెలుసు. పక్కనున్న ఇజ్రాయెల్ కంట్రీ తెలుసు. ఈ ఐరోపా కంట్రీస్ ఏం జరిగింది? ప్రపంచ చరిత్రలో యుద్ధాలు ఏం జరిగినియి? ఏ మతం ఏంటి? అనేది అప్పటికే కొంత క్లారిటీ ఉందన్నమాట. సో, నేను ఆలోచించుకున్నా అన్నమాట. ప్రపంచం అన్ని దేశాల్లో ఇప్పుడు నేను నమ్మేది నిజమైతే, ఎందుకు మిగతా దేశాల్లో లేదు? మిగతా దేశాల్లో ఎక్కువ మెజారిటీ ఏముంది అంటే యేసుప్రభు. జీసస్ క్రైస్ట్. ఆయనే దేవుడని నమ్ముతున్నారు. ఇదేంటి? నేను నమ్మేది నిజమైతే మరి ఈళ్ళెందుకు లేరక్కడ? అంటే సంథింగ్ ఎల్స్. ఈయన దగ్గర ఏదో ఉంది. అనేది నేను ఆ సోషల్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు, ఆ మతం గురించి వచ్చినప్పుడు, అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అలా ఆలోచన అనేది కలిగింది. ఈలోపు మా అన్నయ్య సంక్రాంతి హాలిడేస్‌కొచ్చాడు. 2001 జాన్యువరి నెల పొంగలి హాలిడేస్‌లో మా అన్నయ్య వచ్చాడన్నమాట. అప్పటికే తను ఈసీడీటీ అంటే ఎవాంజికల్ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత డీటీ క్యాంప్‌కి అటెండ్ అయ్యి తను కంప్లీట్‌గా రక్షణలోకొచ్చి నేను నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నానని తను తెలుసుకొని తను దేవుని శిష్యునిగా ఎదగటం మొదలుపెట్టాడన్నమాట. సో, అప్పుడు తను పొంగలి హాలిడేస్‌కొచ్చినప్పుడు నేను తనతో డిస్కస్ చేస్తా ఉన్నాను. చర్చ్‌కెళ్తా ఉన్నాం గదా! ఏది నిజం? ఏది నిజం కాదు? మరి ఈ బైబిల్ ఒక్కటేనా ఎందుకు ఈళ్ళకి? మనకు చాలా గ్రంథాలున్నాయి గదా! ఈ బైబిల్ అయిపోదా? అని మా అన్నయ్యని డౌట్‌లు అడుగుతా ఉన్నా. అదో పుస్తకమే గదా! చదివితే అయిపోద్ది గదా! మళ్ళీ ఇంకో పుస్తకం రావాలి గదా! అని అడుగుతా ఉన్నప్పుడు తను నా డౌట్‌లన్నీ క్లారిఫై చేస్తా వచ్చాడు. సో, ఆ రోజు అనిపిచ్చిందనమాట. తను చెప్పాడనమాట. నేను ఆలోచించిందే తను జెప్పాడు. 2 రోళ్ళు ఎంత అన్నాడు. 4 అన్నాను. ఇండియాలో ఎంత? 4 అమెరికాలో ఎంత? 4 పక్కనున్న పాకిస్తాన్‌లో ఎంత? 4
ట్రూత్ ఎప్పుడు మారదురా. నిజం అనేది ఎప్పుడు ఒకటేగానే ఉంటది. మన అభిప్రాయాలు మారతాయి తప్ప, మన ఆలోచనలు మారతాయి తప్ప, ట్రూత్ ఎప్పుడు నిజమే. అది ఎక్కడికెళ్ళినా ఒకలాగే ఉంటది. ఏ సమయంలోనైనా ఒకలాగే ఉంటది. నువ్వు గమనించు, ప్రపంచమంతా క్రీస్తుని అంగీకరిస్తున్నారు. నువ్వు నమ్మింది నిజమై ఉంటే ఇండియాలోనే ఎందుకుంది? వేరే దేశాల్లో గూడా నమ్మాలి గదా! మరి క్రీస్తుని ఎందుకు అంగీకరిస్తున్నారు? అంటే ఈయన నిజం. ఈయన ట్రూత్. ఈయన మారడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈయనే నిజమైన దేవుడు అనే విషయం నాకు తను చెప్పాడు. నేను అప్పటికే ఆలోచిస్తా ఉన్నానన్నమాట. అవును కదా! నిజమే కదా! ట్రూత్ కదా! నాకు వాక్యం అర్థం అవ్వదు. నాతో మాట్లాడు అని అడిగాను. నాకు అన్నయ్య ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అవును కదా! నిజమే కదా! యేసు ప్రభువునే కదా ఇంత ప్రపంచం అంతా నమ్ముతుంది. ఈయనే దేవుడు కదా! అందులో ఈయన సృష్టి చేసిన విధానం కానీ, ఈయన క్షమించమనే విధానం కానీ, ఈయన చనిపోయిన విధానం కానీ, ఈయన ఎందుకు చనిపోవాలి నా కోసం అసలు? నేనేమన్నా మంచిదాన్నా? కాదుగా! నా కోసం ఎందుకు చనిపోయాడు? ఈ ప్రశ్నలన్నిటికి నాకు జవాబు చెప్పాడు ఆ రోజు. ఆ రోజు అనిపించిందనమాట. నువ్వు రక్షణ పొందాలనుకుంటే నువ్వు మోకరించి యేసయ్యని క్షమాపణ అడుగు. నీ హృదయంలోకి పిలువు. ఆయన నీ హృదయం నుంచి ఎక్కడికి వెళ్ళడు అని మా అన్నయ్య నాతో చెప్పాడు. లేదు నేను రక్షణ పొందుతాను. యేసు ప్రభు నిజమైన దేవుడని నాకు అర్థమవుతుంది అని ఆ రోజు నైటు ఆ డేట్ అనేది నాకు తెలీదు. అది రక్షణ అని గూడా నాకు తెలీదు. తను చెప్తున్నాడు గాని నాకు తెలీదనమాట. ఆ రోజు నైట్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి 2001 జాన్యువరి నెల పొంగలి హాలిడేస్‌లో ఒకరోజు నైట్ ప్రార్థన చేసి ఫాస్టింగ్ ఉంది. ఆ రోజు దేవుని దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకోవటం జరిగింది. దేవుడు నన్ను క్షమించాడు. నేను 13 ఇయర్స్ టీనేజ్‌లో ఉన్నాను. నా పాపమేంటో నాకు క్లారిటీగా తెలుసు. నేనేమైపోతానో గూడా తెలుసు. నాకప్పటికే చావు భయం గూడా ఉంది. చనిపోతే ఎక్కడికెళ్తాననే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి జవాబు ఆ సంవత్సరంలో నాకు దొరికింది చర్చ్‌లో మా అన్నయ్య దగ్గర. దేవుడు నాతో మాట్లాడాడనమాట. సో, నాకర్థమైపోయింది. ఈయన నా కోసం వచ్చాడు. నేను మంచిదాన్ని కాదని తెలిసి కూడాను నా కోసం చనిపోయాడు. నేను చనిపోతే నరకానికెళ్తానని తెలిసి కూడా నా కోసం చనిపోయి నన్ను అలా పోనీయకుండా నిత్య జీవం వైపు నడిపించడానికి నా కోసం వచ్చాడు అనే విషయం నాకు ఆ సంవత్సరం అర్థమైంది. అర్థమై ఆ రోజు మోకరించి దేవుడి దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని నేను రక్షణ పొందాను. కానీ నాకది రక్షణ అని తెలీదు. అది సాల్వేషన్ అని నాకు తెలీదు. నేను రక్షణ పొందాను ఓకే. చర్చికెళ్తా ఉన్నాను ఓకే. అంతా బానే ఉంది. తను నా హాలిడేస్‌కొచ్చినప్పుడల్లా మా అన్నయ్య నన్ను స్ట్రెంథెన్ చేస్తా ఉండేవాడు. తన పర్సనల్ ఎవాంజలిజం ద్వారా నేను రక్షణలోకొచ్చాననమాట. ఓకే. అంతే. మిగతాదంతా మళ్ళీ మామూలే. చర్చికెళ్తాను, వస్తాము, పవిత్రంగా జీవించడం ఇయన్నీ మనకు తెలీవనమాట. మనకేం అర్థం అవ్వవు. ఆ పల్లెటూరులో చర్చ్ అంటే వాళ్ళే అంతంత మాత్రం ఉంటారు. వాళ్ళు చెప్పే వాళ్ళ జీవితాలు గూడా మా కళ్ళెదురుగానే ఉంటాయి గాబట్టి, మనకు దాని గురించి అర్థమయ్యేది గాదు నాకు. కానీ ఒకటి చెప్పేవాడు మా అన్నయ్య. "నువ్వు మాది చాలా పేద కుటుంబం. చాలా పేద కుటుంబం. ఏంటంటే మాకు ఒక ఎకరం పొలం ఉంటది. నాన్న, అమ్మ పొలం పని జేస్తారు. నాన్న పొలం పని ఎక్కువ చేసుకుంటాడు. అమ్మొచ్చేసరికి కూరగాయలమ్మటం. అమ్మా, నాన్న ఇద్దరూ చదువుకోలేదు. వాళ్ళకి చదువంటే ఏంటో తెలీదు. అమ్మ కూరగాయలమ్మటం, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అమ్మటం, పూలు మాకు మల్లెపూల తోటుంటది. పూలమ్మటం. ఇలా అమ్ముతూ మాకే పూటకి ఆ పూటనమాట. ఆమె కష్టపడి మా ముగ్గురిని పోషించేదనమాట. అట్లాగా మేము చాలా కటిక పేదరికంలో పెరిగాం. మా తాత వాళ్ళందరూ బాగా ఉన్నోళ్ళు అది ఇది అని చెప్పేవాళ్ళు గాని నాకది చెప్పుకోవటానికే తప్ప నాకైతే ఏమీ తెలీదు. నాదైతే కటిక పేదరికం. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మమ్మల్ని చదివించడం చాలా టఫ్ కండిషన్ మా మదర్‌కి. చాలా టఫ్ కండిషన్. అందరూ కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు కూడాను. ఈమెకు తినడానికి అన్నం లేదు గాని ఆడపిల్లని స్కూలుకి పంపిస్తుంది అనేసి. అయినా సరే మా అమ్మ నాలా అవ్వకూడదు నా పిల్లలు. చదువుకోవాలి అనేసి మా ఇద్దరిని చదివిస్తా ఉంది. గవర్నమెంట్ స్కూలే మేము చదివేది గూడాను. చదువుకుంటున్నాము. చక్కగా చదువుకుంటున్నాం. సో, నాకున్న సిట్యుయేషన్ ఏంటంటే నా మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత 13 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కి మెచ్యూరిటీ అయిన తర్వాత 10థ్ అయిపోయేసరికి 10థ్ వరకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అంతవరకు చదివించి ఇంక ఆపేసి పెళ్లి చేసేస్తారు. అది పక్కా గ్యారంటీ. ఎందుకంటే తర్వాత చదివించలేరు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మా అమ్మ చదివించలేదు. సో, మా అన్నయ్య నాకు ముందు నుంచే చెప్పేవాడు. "నువ్వు చదువుకోవాలంటే యేసయ్యకి ప్రార్థన చెయి. ఆయన ఒక్కడే నిన్ను బయటేస్తాడు" అని చెప్పేవాడు. సో, నాది 7థ్ క్లాస్‌లో దేవుడిని నమ్మిన దగ్గర నుంచి
10th క్లాస్‌లో 10th అయిపోయి డిప్లొమాలో ఈసీకి వెళ్ళిన దాకా నేను చేసిన ప్రార్థన ఒకటే ఒక ప్రార్థన. నాకు ప్రార్థన అంటే ఏంటో కూడా తెలీదు. యేసయ్యా నేను చదువుకోవాలి. నాకు పెళ్ళొద్దు. నేను నేను నిన్ను నమ్ముకున్నానుగా నీ పని జేయాలి. ఇంతే ఇంక నాకేం తెలీదింక. అదేంటో కూడా తెలీదనమాట. తను చెప్పాడు నేను చేసేదాన్ని అంతే. చాలా కటిక పేదరికంలో కంప్లీట్ చేశాను. ఎట్లాగోట్లాగా 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మంచి మార్క్స్ తోటి పాస్ అయ్యాము. చదువుతున్నారు. ఈరమ్మ పిల్లలు. మా మదర్ పేరు ఈరమ్మ అనమాట. మా అన్నయ్య బాగా పేరు. నేను గూడా బానే చదువుతున్నానని అట్లాగా అంతా పేరొచ్చేసింది బాగా ఊర్లో గూడాను. మా మదర్ ఇంక మ్యారేజ్ చేయాలనుకుంటే మా అన్నయ్య చెప్పాడు మా మదర్‌కి. లేదమ్మా ఆడపిల్లల్ని చదివిద్దాం. నేను ఆల్రెడీ ప్రార్థన చేసున్నాను. దాని పని జరుగుతా ఉందన్నమాట మా అన్నయ్య ద్వారా మా అమ్మ దగ్గర. ఆడపిల్లల్ని చదివిద్దాం. తనకి రేపు ఉద్యోగం వస్తది. తను చదువుకోనిద్దాం. నా లైఫ్‌ని దేవుడు ఆ పల్లెటూరు నుంచి తీసుకొచ్చి, ఈ చదువులో పడేసి, దేవుని సేవ కోసం నన్ను ఏర్పరచుకున్నాడని నాకప్పుడు తెలీదు. నాకసలేం అర్థమయ్యేది కాదు. ఏం తెలీదు గూడాను. ఏదో చర్చికెళ్ళొచ్చేదాన్ని అంతే తప్ప చిన్న ప్రార్థన ఒకటి చేసేదాన్ని. ఏం తెలిసేది కాదు. అట్లా నేను 2005లో నా 10th క్లాస్ అయిపోయి, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించాడు మా అన్నయ్యే. నేను పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌కెళ్ళాను. ఆహ్, అక్కడ నాకు కాకినాడ వుమెన్స్ కాలేజీలో సీటొచ్చిందనమాట. మా అన్నయ్య కాకినాడలో పాలిటెక్నిక్ చదివి బీటెక్‌కెళ్ళిపోయాడు. నేనేమో పాలిటెక్నిక్ చదువుతున్నాను. 2005లో సీటొచ్చింది. ఓకే. అంతా బానే ఉంది. మా అమ్మను ఒప్పించాడు. అక్కడ గూడా స్కాలర్‌షిప్పులతోటే నేను చదువుకున్నాను. ఆమె కష్టార్జితంతోటే మా ఇద్దరికి పంపించేది. ఆమెకున్న దాంట్లో మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఆమె కష్టాన్ని జూసి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళమనమాట మేము గూడాను. అంతే భయంగా చదివేవాళ్ళం. దేవుడు భయం గూడా ఇచ్చాడు ఆమెను బట్టి మాకు. ఇట్లా జరుగుతున్నప్పుడు 2005లో నా దసరా హాలిడేస్ ఒచ్చినియి. అప్పుడు ఫస్ట్ టైమ్ నాకు ఇయ్యూ పరిచయం అయింది. మా అన్నయ్య మచిలీపట్నంలో బీటెక్ చేస్తున్నాడనమాట. అప్పుడు బీటెక్ చేస్తే అక్కడ ఈ క్యాంప్ పెట్టారు. డీటీ క్యాంప్ ఫస్ట్ నేనెళ్ళింది. నాకు ఆల్రెడీ సాల్వేషన్ ఉంది కాబట్టి, కరుణశ్రీ అక్క అనేసి ఈయూలో పెద్దవాళ్ళనమాట. జైనేంద్ర కుమార్ గారనేసి ఈయూ మినిస్ట్రీలో. కొంతమందికి తెలుసని చెప్తున్నాను. ఆ అక్క వాళ్ళ ఇంట్లో అన్నయ్య పెరిగాడు. అక్కకి చెప్తే పర్లేదు తనకి రక్షణ ఉంది కాబట్టి డీటీ క్యాంప్‌కి పంపిద్దాము అనేసి నన్ను తీసుకెళ్లారు. ఆ క్యాంప్‌కెళ్ళాక తెలిసింది నాకు. అసలు దేవుడంటే ఏంటి అనేది అక్కడ క్లారిటీగా తెలిసిందనమాట. ఆయన లక్షణాలేంటి? ఆయన ఆయన పాపాన్ని ఎలా చూస్తాడు? ఆయన ఆ సాల్వేషన్ ఎలా ఇచ్చాడు? రక్షణ అంటే ఏంటో నాకక్కడ తెలిసింది. నేను పొందింది రక్షణ అని నాకు తెలీదు అప్పటిదాకా. నేను సాల్వేషన్ పొందానని నాకు తెలీదు. అక్కడ తెలిసిందనమాట. దేవుడితో మనం డైలీ ఎలా మాట్లాడాలి? క్వైట్ టైమ్, క్వైట్ టైమ్. నా జీవితంలో తీసుకొచ్చిన గొప్ప మార్పేందంటే క్వైట్ టైమ్. నేను ఆ క్యాంప్‌లో క్వైట్ టైమ్ గురించి మౌన ధ్యానం. పొద్దున్నే లేచిన వెంటనే దేవుడితోటి ఎట్లా మాట్లాడాలి అనేది ఆ క్యాంప్‌లో నేర్చుకున్నా నేను. ఓన్లీ స్టూడెంట్స్‌కే పెడతారు ఆ క్యాంప్స్. సో, ఆ క్యాంప్‌లో నేను దేవుడితో ఎలా మాట్లాడాలి? అసలు ప్రార్థన ఎలా చేయాలి? అనే విషయాలు నేర్చుకొనొచ్చానన్నమాట. ఆ తర్వాత ఈసీకి, ఎల్టీకి నా డిప్లొమాలో నేను ఆ క్వైట్ టైమ్ చేసుకుంటూ చాలా చేంజెస్ నా లైఫ్‌లో వస్తా ఉన్నాయన్నమాట. అట్లా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈలోపు మా అన్నయ్యకి బీటెక్ అయిపోయి జాబొచ్చింది. మళ్ళీ మా మదర్ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అన్నయ్యే నాతో ఏం మాట్లాడలేదు. అన్నయ్యే డీల్ చేసుకుంటా ఉన్నాడు. నేనొకటే ప్రార్థన. పాలిటెక్నిక్ అయిపోయాక పెళ్లి చేయకూడదు దేవుడా! బీటెక్ చదివిచ్చాలి. ఒకటే ప్రార్థన. సో, అన్నయ్య ద్వారా దేవుడు డీల్ చేస్తా ఉన్నాడు అమ్మని. అమ్మ బీటెక్ చదివిద్దాం. నాకు ఉద్యోగం వచ్చింది. నేను చూసుకుంటాను చెల్లిని. నువ్వింక కష్టపడొద్దు. అనేసి నన్ను బీటెక్ జాయిన్ చేశారనమాట. బీటెక్ చదవడం అయిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఇలా నా చదువు ఆ ఈయూ మినిస్ట్రీలో నేనొక స్టూడెంట్‌గా ఉంటూ గర్ల్ స్టూడెంట్‌గా డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్‌గా ఇట్లా ఉంటూ ఈయూ మినిస్ట్రీలో నా భక్తి జీవితాన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాననమాట. అలా వస్తున్న సమయంలో టీనేజ్‌లోకొచ్చాం గదా! పెళ్లి విషయాలొచ్చేస్తాయి గదా! సో, ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ అనేసి ఇలాగా మాకు ఈయూలన్నీ నేర్పిస్తా ఉంటారు. సో, ప్రార్థన చేసుకోమని జెప్పాడు అన్నయ్య ముందుగానే బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే. సో, ప్రార్థనలో పెట్టుకో. మ్యారేజ్ గురించి జాగ్రత్త. ఎవరంటే వాళ్ళొస్తే జీవితం పాడవుతది. దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తొస్తేనే నీ జీవితం దేవుడు అనుకున్నట్టుగా జరిగిద్ది. నువ్వు కరెక్ట్‌గా ఉంటావు అని చెప్పేవాడనమాట. ప్రార్థన చేసుకో మ్యారేజ్ గురించి అని చెప్పేవాడు. అలాగే ఈయూ మీటింగ్స్‌లో గూడా నేను వింటూ ఉండేదాన్ని కాబట్టి ప్రార్థనలో పెట్టాను ఆ విషయం గూడా.
నాకు తెలీదు. అంటే ఎట్లా పెట్టానంటే నేను ఆ ఐయూ మినిస్ట్రీ చూసిన తర్వాత, ఆ ఐయూ ద్వారానే గదా నేను దేవుడిని తెలుసుకున్నాను. మా అన్నయ్య తెలుసుకొని తను నాకు గాస్పెల్ చెప్పాడు. ఈ మినిస్ట్రీలో నేను కంటిన్యూ అవ్వాలి. ఈ మినిస్ట్రీలో ఎన్నో ఓపెన్ హోమ్స్‌గా ఉండి చాలా మంది స్టూడెంట్ నేనెవరో తెలీదు. ఆ జైనేంద్ర కుమార్ సార్ అని వాళ్ళు నన్ను ఇంట్లో పెట్టుకొని క్యాంప్స్‌కి పంపించారు. నేను కూడా అలా ఉండాలి దేవా! నేనలా ఉండాలంటే ఎవరిని చేసుకుంటే నేనలా ఉంటానో వాళ్ళని పంపించు నా జీవితంలోకి. అంతే ఒకటే ప్రార్థన. మళ్ళీ ఎక్కువ ప్రార్థన గూడా ఉండదు నా జీవితంలో. పెద్దగా చెయ్యను నేను ప్రార్థన. అంతే సింపుల్‌గా జేసుకుంటాననమాట. దేవుడితో డీల్ జేసుకుంటా ఉంటాను. నీకిష్టమైందే నడిపించు నా జీవితంలో. నీ మాట వినకుండా ఉండే ప్లేస్‌కి మాత్రం నన్ను పోనీయొద్దు అని ప్రార్థన జేసుకుంటా. ఇట్లా బీటెక్ చదువుతున్నప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఫస్ట్ నా చదువు నుంచి వస్తా ఉన్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ప్రపోజలొచ్చింది. సో, ప్రపోజలొచ్చింది. దేవుడు ప్రపోజల్‌ని పంపించాడు. బానే ఉంది. కానీ ఈ అన్న నాకు తెలిసినన్న ఆల్రెడీ. అన్నని అన్న అంటానే నేనెట్ట జేసుకుంటా అన్నని పెళ్లి, నేను పెళ్లి జేసుకోను. నాకొద్దు ఈ ప్రపోజల్ అని చెప్పేసా ఖరాఖండిగా. 1 ఇయర్ వాళ్ళని విసిగించేసానన్నమాట. దేవుడు ఒప్పుకోవట్లేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అన్నయ్య ద్వారా, నా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఎఫెసీ పత్రికలో హ్మ్. 2వ అధ్యాయం 14 వచనంలో మాట్లాడుతా వచ్చాడు. క్లియర్‌గా మాట్లాడుతూ వచ్చాడన్నమాట. ఆయన మన సమాధానమయ్యుండి మీకును, మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయినా నేను యాక్సెప్ట్ చేయట్లా. అన్న, అన్న అంటాను గదా! ఎట్లాగా అనేసి. ఎట్లాగా కూడా ఈ అమ్మాయి వినట్లేదని చెప్పి అప్పట్లో 2011లో రికాన్ జరిగింది మాకు. రీజనల్ మీట్ అనేసి. ఆ రీజనల్ మీట్‌కెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ద్వారా ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెషన్ తీసుకున్న ఫ్యామిలీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నా సిట్యుయేషన్సే వాళ్ళ జీవితంలో గూడా వచ్చినప్పుడు, వాళ్ళెలా దేవుడి దగ్గర తెలుసుకున్నారో, దేవుడి వాక్యాన్ని ఎలా చూసారో, ఆ అక్క గూడా సేమ్ అన్న గదా! నేనెట్లా జేసుకుంటాను అని అనుకుందంట. కానీ దేవుడు నువ్వు చేయాల్సిందే అని చెప్పేసరికి ఆమె ఎలా చేసిందో, అట్లాగా వాళ్ళ జీవితం ద్వారా నాతో క్లియర్‌గా మాట్లాడాడన్నమాట. ఇట్లా మాట్లాడడం ద్వారా ఇంక నేను ఓకే. అని దేవుడికి ఓకే చెప్పాను. 1 ఇయర్ విసిగించాను ఆయన్ని బాగా. తర్వాత ఓకే చెప్పాను దేవుడికి. సో, నా జీవితంలోకి అట్లాగా వెంకటన్న అనే వ్యక్తి రావడం అనేది జరిగింది. మా మ్యారేజెస్ వచ్చేసరికి మేము హిందూస్ నుంచి కన్వర్ట్ అయ్యాము. వెంకటన్న గూడా హిందూస్ నుంచే కన్వర్ట్ అయ్యారు. సో, మా ఇద్దరి మ్యారేజ్ అనేది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. దేవుడి దగ్గర నేను అడిగాను గదా! దేవా! పెళ్లి గురించి ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలీదు. నాకు ఈ జాబు, ఆ జాబు ఉన్న వ్యక్తులు ఇయన్నీ నాకు తెలీవు. నేను ఓపెన్ హోమ్‌గా ఉండాలి. నా ఇంటి నుంచి సువార్త అనేది వెళ్ళాలి. నా ఇంటి నుంచి రక్షణ కార్యాలు జరగాలి. అలాంటి వ్యక్తిని నా జీవితంలో ఇవ్వు. దానికి సంబంధించి నేను ఏ విషయాల్లో బయటపడాలో ఆ విషయాలన్నిటిలోంచి నన్ను బయట వెయ్యి అని ప్రార్థన చేసేదాన్ని ఓపెన్‌గా దేవుడి దగ్గర. నాకు ఇలా ఉండాలి పర్సను, ఇలా ఉద్యోగాలుండాలి. ఇట్లాగా పెట్టలేదు నేనెప్పుడు ప్రార్థనలో. అందుకే ఇంటర్ కాస్ట్‌నే తీసుకొచ్చాడన్నమాట దేవుడు నా దగ్గరికి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది ఎంత అంటే దాన్ని ఎదుర్కోవటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. క్రీస్తులో మా ఊర్లో ఫస్ట్ టైమ్ మా పల్లెటూరులో అది. ఒక మారుమూల గ్రామం. పల్లెటూరులో మేము దేవుడిని నమ్ముకోవటమే కాకుండా, మా జీవితాలను గూడా మార్చుకొని, అదే ఫాలో అవుతూ ఇప్పుడు మ్యారేజ్ దగ్గరికొచ్చేసరికి, ఇదిగో పలానా ఇంటర్ కాస్ట్ అబ్బాయిని, వేరే కాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను. అంటే ఏ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో, మేము చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసాం. కానీ దేవుడు నాకు శక్తినిచ్చాడు. దేవుడు నాకిచ్చిన బలమేందంటే, మనం క్రీస్తుని నమ్ముకుంటాం గానీ పొలంలోంచి బయటికి రావడానికి చాలా కష్టం ఇండియాలో ఉన్న కల్చర్‌ని బట్టి. దేవుడు నాకు ఆ శక్తినిచ్చాడు ఆ విషయంలో మాత్రం. ఆ కులాన్ని గోడల్ని బద్దలు కొట్టి దాని నుంచి బయటికి రాగలిగేలాగా, నా తల్లిదండ్రులతో నేను మాట్లాడగలిగేలాగా నాకు ఆ శక్తినిచ్చాడు ఆ టైంలో దేవుడు. అమ్మ, నాన్న ఒప్పించటం కానీ,
అలాగే తను పోరాడాడనమాట. సో మేము కులం గోడల్ని బద్దలు కొట్టి మా ఊర్లో ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది క్రిస్టియన్ మ్యారేజ్. క్రీస్తుని రిప్రజెంట్ చేసే మ్యారేజ్ అన్నమాట మాది. ఒక రకంగా నేను చాలా గర్వంగా, ఆత్మీయ గర్వం అంటారు చూడండి. ఈ విషయంలో నాకెప్పుడు అనిపిస్తది. దేవా నన్ను కులంలో నుంచి బయటికి తెచ్చావు. వందనాలు దేవా అని చెప్తానెప్పుడు. ఆ ఊర్లో కులం నుంచి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒక పల్లెటూరులో మా పేరెంట్స్ ఎట్లా పెరిగారంటే, ఆ కులం తోటి, డబ్బుతో ముడిపడి ఉంటాయి రిలేషన్స్ అన్నీ గూడాను. సో, ఆ కులం నుంచి మేము బయటికొచ్చి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము. ఇదిగో మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కులాన్ని చూడము, కట్నం తీసుకోము, కలరు చూడము. అందానికి ప్రయారిటీ ఇవ్వము, కట్నం తీసుకోము, డబ్బుకి ప్రయారిటీ లేదు, కులము చూడము. ఓన్లీ క్రీస్తు సంబంధించిన వ్యక్తి అయితే మాత్రమే మేము పెళ్లి చేసుకుంటాం అని పేరెంట్స్‌కి చెప్పుకున్నామనమాట. సో, దేవుడు మా పెళ్లి విషయంలో మా ఊర్లో సువార్తను ప్రకటించే అవకాశం మాకిచ్చాడు. మా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మా ఊరి జనాలందరూ చాలా ఇంట్రెస్ట్‌గా, ఆసక్తిగా ఏవేవో క్రియేట్ చేసేసుకొని, మా పెళ్ళికి పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అసలెట్లా చేసుకుంటారు ఈళ్ళు చూద్దామని వచ్చారు. కానీ దేవుడు చాలా గొప్పగా ఆయన సువార్తను ప్రకటించాడు. బియ్యం జోసెఫ్ అనేసి మార్కాపురంలో మన బ్రదర్ అండ్ ఫెలోషిప్పే అన్న చర్చ్ నడుపుతారనమాట. ఈయుల అన్న బ్రదరు. ఆ అన్న మా పెళ్లిలో మెసేజ్ ఇచ్చారనమాట. కంప్లీట్ సువార్త మా ఊరికి జనానికి. కంప్లీట్ సువార్త. నా పెళ్లి దగ్గర నుంచి నా దేవుడు నా మనసులో ఉన్న కోరికని స్టార్ట్ చేశాడు. నా ద్వారా సువార్త అనేది నా ఇంటి ద్వారా ఎళ్ళాలి. అది. దేవుడు సువార్తను అందించాడనమాట. అది వింత మా ఊరి జనానికి. మా జీవితంలో గూడా గొప్ప వింతే అది మాకు. ఆ కులం గోడల నుంచి మేము బద్దలు కొట్టుకొని రావడం అనేది మామూలు విషయం కాదు. దేవుడు మాకు చాలా బలమిచ్చి, ఆ కులం నుంచి మమ్మల్ని బయట వేశాడు. ఒకటిగా చేశాడు. మీ మధ్యలో ఉన్న ప్రతి విషయాన్ని పగలగొట్టేశాను నేను అని చెప్పాడు అక్కడ ఎఫెసీ గ్రంథంలో. మిమ్మల్ని ఏకం చేస్తానని చెప్పాడు. అట్లాగే చేశాడనమాట. దేవుడు కృపను బట్టి మా మ్యారేజ్ అనేది అయింది. 2011 11 నెల 11 తారీఖు మా మ్యారేజ్ అనేది అయ్యిందనమాట. దేవుడికి మహింకరంగా జరిగింది. ఇక చిన్న చిన్న ఇష్యూస్ అనేవి పేరెంట్స్ మధ్యలో ఉంటానే ఉంటాయి. వాళ్ళని ఒప్పించి చేశాం కాబట్టి వాళ్ళు వీళ్ళింతే, వీళ్ళు ఏ తప్పు చేయలేదు. వీళ్ళు కులం చూసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు. మనం ఏం చేయగలం ఒప్పుకోవటమే అని ఒప్పుకున్నారనమాట వాళ్ళు. వాళ్ళకి దేవుడి యొక్క శక్తి అనేది అర్థమైందనమాట. అట్లాగా అమ్మా, నాన్న వీళ్ళందరూ అత్తమ్మ వాళ్ళందరూ ఒప్పుకోవటం జరిగి మా మ్యారేజ్ అనేది అయ్యింది. 2011లో. అయిన తర్వాత మ్యారేజ్ అయ్యాక మా ఫ్యామిలీ స్టార్ట్ అయింది కొత్తగా. ఫైనాన్షియల్. నేను ప్రైవేట్‌గా జాబ్ చేస్తాను. పాలిటెక్నిక్ శ్రీశైలం గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా నేను జాబ్ చేస్తాను. 2011లో నేను బీటెక్ అయిపోయింది. పెళ్లి చేశారు. అక్కడే జాబ్ చేస్తాను. మా హస్బెండ్ వెంకటన్న వచ్చేసరికేమో తను ఎంబీఏ చేశాడు. మార్కాపురంలో ఎంబీఏ ఫ్యాకల్టీగా చేసేవాడు. నేను శ్రీశైలంలో చేస్తాను కాబట్టి సుండిపెంటలో ఉండేదాన్ననమాట. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అక్కడ ఉండేది. సో, శ్రీశైలం అడవుల్లో ఉండేదాన్ని. తను డైలీ మార్కాపురం ఎళ్ళొచ్చేవాడు. ఇట్లా అక్కడ ఉండంగానే దేవుడు మా ఫైనాన్షియల్ ఇది చూసి మేమిద్దరం ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఉండేవాళ్ళం. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మాతోటి. అప్పుడే ఒక్కసారిగా 2011లో 2012లో నేను చదివిన చదువుకి కొన్ని వేల పోస్టులు పడ్డాయన్నమాట. అంటే అంతకుముందు 10 ఇయర్స్ ముందు ఎట్లాంటి పోస్టులు లేవు గవర్నమెంట్‌లో. నా నా సబ్జెక్ట్‌కి. అలాగే మా తర్వాత గూడా లేవన్నమాట. ఆ ఇయరే. అదే దేవుడిని నమ్ముకుంటే మనము మన కోసం ఒక్కళ్ళని బట్టి దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడనే విషయం నేనక్కడ చెప్పగలను. నా కోసం కొన్ని వేల జాబులు వేసేసాడు దేవుడు. ఎన్ని నోటిఫికేషన్స్ ఏసాడు. చక్కగా చదువుకున్నాను. రాసాను ఎగ్జామ్‌లన్నీ రాసాను. ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసాను. డిప్యూటీ సర్వేయర్ ఎగ్జామ్ రాసాను. ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసాను. ఇట్లా దేవుడు నాకన్నీ హెల్ప్ చేసి, నా గొప్పతనం కాదు గానీ దేవుడు నాకంతా హెల్ప్ చేసి నన్ను చదివించాడనమాట. పెళ్ళైన తర్వాతే నేను చదివాను. ఈ 3 ఎగ్జామ్స్ రాసి ఇంగ చాలు. ఈ మూడిట్లో ఏదో ఒకటొస్తది. నేను కాంట్రాక్ట్‌గా చేసుకుంటాను. ఇవన్నీ చేశాననమాట. ఏదో ఒకటొస్తదని నమ్మకంతోటి ఉన్నా నేను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు గాబట్టి నాకొస్తదనేసి. అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ డిప్యూటీ సర్వేయర్ జాబ్ అనేదొచ్చింది. సో, నేను డిప్యూటీ సర్వేయర్ జాబ్ వచ్చింది గాబట్టి హ్యాపీగా ఫీల్ అయిపోయి మేము జాయిన్ అయిపోయి 1 మంత్ అది గూడా చేశాను నేను.
2 మంత్స్ చేశాను డిప్యూటీ సర్వేయర్‌గా. ఈలోపు నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ గూడా రాశాననమాట. మేము రాసినప్పుడు పేపర్ చాలా టఫ్. స్టేట్ అంటే తెలంగాణ, ఏపీ కలిసి ఉండేది మాకు. సో, ఆ తెలంగాణ, ఏపీ మొత్తం మీద నా సబ్జెక్ట్‌కి 11 పోస్టులు. 11 పోస్టులనమాట. నా సబ్జెక్ట్‌కి. సో, నేను రాసినప్పుడు ఇది ఇంకా వెంకటన్నకి క్లారిటీ వచ్చింది. ఇది రాదులే ఆమెకి అనేసి. కానీ నాకెక్కడో ఉంది. ఇంటర్వ్యూకెళ్ళాము, అటెండ్ అయ్యాము. ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం బాధేసింది. నేను సరిగ్గా చేయలేదేమో అనేసి. ఏడ్చి దేవుడి దగ్గర మోకరించినప్పుడు 1 కొరింథీ 15 అధ్యాయం ద్వారా దేవుడు అక్కడ మహిమా శరీరం గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట. అక్కడ నాతో మాట్లాడాడు దేవుడు. పునరుత్థాన శక్తి గురించి మాట్లాడతాడు. మహిమా శరీరం గురించి మాట్లాడతాడు. బలహీనమైన దానిగా ఎత్తబడి, బలమైన దానిగా లేపబడతావు. ఘనహీనమైన దానిగా ఎత్తబడి, ఘనమైన దానిగా లేపబడతావని దేవుడు నాతో మాట్లాడాడు. నాకింకా ధైర్యం వచ్చేసింది. నాకు ఈ జాబ్ వస్తుంది. ఈ పాలిటెక్నిక్ జాబ్ అనేది. ఏడబ్ల్యూ కూడా రాసాను. అది కూడా వస్తదని క్లారిటీ అయిపోయింది. నేను రాసిన 3 జాబులు నాకొస్తాయని నాకు అర్థమైపోయిందనమాట. రిజల్ట్స్ వచ్చినప్పుడు వీళ్ళని అడుగుతా ఉన్న ఫోన్ ఇస్తారా రిజల్ట్ చూసుకున్న. క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతా ఉన్నప్పుడు శ్రీశైలంలో. వీళ్ళు నీకు రాదులే అన్నట్టుగా మాట్లాడితే నేను రిజల్ట్స్ చూసుకుంటే నా హాల్ టికెట్ నంబర్ ఉంది అందులో. ఆశ్చర్యం అందరూ షాక్ అన్నమాట. అందరూ షాక్ అయ్యారు. ఇంటర్వ్యూ అయిపోయింది. అంతా అయిపోయింది. కానీ ఉన్నది 11 పోస్టులు మాత్రమే. నేను చాలా క్రిటికల్ అందులో నాకు జాబ్ రాటానికి. ఇంటర్వ్యూ అయిపోయి నేను డిప్యూటీ సర్వేయర్‌గా చేస్తా ఉన్నప్పుడు ఈ మధ్య గ్యాప్‌లో జరిగింది. ఏపీపీఎస్‌లో ఎప్పుడూ జరగని ఒక విషయం జరిగింది నా కోసం. 11 పోస్టులు కాస్త 18 పోస్టులు చేశాడు దేవుడు. 18 పోస్టులు. ఎందుకు 18 పోస్టులు చేశాడంటే బ్యాక్‌లాగ్ పోస్టులనేవి మిగతా 7 అనేవి మిగిలిపోయినియంట. ఏపీపీఎస్‌లో మిగిలిపోయిన పోస్టుల్ని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఏసి పిలుస్తారు బేసిక్‌గా. కానీ ఫస్ట్ టైమ్ ఏపీపీఎస్‌సి చరిత్రలోనే ఆ బ్యాక్‌లాగ్ పోస్టుల్ని ఉన్న పోస్టులకి కలిపారు. 11కి 7 కలిపారు. అంటే 18 అయినాయి పోస్టులు. ఇదంతా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జరుగుతున్న ప్రాసెస్ అన్నమాట. 18 పోస్టులయినాయి. 18 పోస్టుల్లో నాది గుంటూరు డిస్ట్రిక్ట్. నేను థర్డ్ జోన్. థర్డ్ జోన్‌లో బీసీడీ వుమెన్. మేము హిందూసం కదా! బీసీడీ నాది కేటగిరీ. బీసీడీ వుమెన్ థర్డ్ జోన్ ఒక పోస్ట్ ఉంది. 18లో ఒకటి. తెలంగాణ, ఏపీ కలిపి స్టేట్ మొత్తంలో 18 పోస్టులు చేశాడు దేవుడు. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత, ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత దేవుడు 18 పోస్టులు చేసి అందులో బీసీడీ వుమెన్ ఒకటి. ఆ ఒకటి నేనే. సో, దేవుడు అది కూడాను ఆ కలిపే విధానాన్ని కూడాను కుటుంబంగా మాతో మాట్లాడుతూ ఇచ్చాడు దేవుడు. రోమీలికి రాసిన పత్రికలో క్వైట్ టైమ్ ద్వారా మా కుటుంబ ప్రార్థనలో దేవుడు మాతో మాట్లాడుతూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును అని దేవుడు క్లియర్ గా మాట్లాడుతూ మాకు ఈ జాబ్ ఇచ్చాడనమాట. పాలిటెక్నిక్ పోస్ట్ అనేది. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ మనం ఎంత పొందాలనుకున్నా ప్రయాసపడినా రాదు కానీ కరుణించిన దేవుని వలనే. దేవుడు ఎలా కరుణించాడంటే 11 పోస్టుల్ని 18 పోస్టులు చేశాడు. నా కుటుంబంలో ఆత్మీయ సంగతులు జరగటం కోసం, నన్ను పోషించటం కోసం దేవుడు ప్రణాళిక నా పట్ల నాకు జరిగిపోయింది చూసుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తా ఉంటదన్నమాట. అసలు ఎప్పుడు ఏపీపీఎస్‌సి చరిత్రలో జరగని పని. 7 పోస్టుల్ని కలిపాడు. ఆ 7 పోస్టులో బీసీడీ వుమెన్ థర్డ్ జోన్ శ్రీలక్ష్మి నాదే అది. నాదే ఉన్నది నేనే. అంతే. ఆ క్లారిటీ వచ్చేసింది మాకు. అది పేపర్‌లో ఇచ్చాడు. పేపర్‌లో ఇవ్వంగానే ఇయ్యూలో పాపారావు అన్నాను మేము. అప్పటికి శ్రీశైలంలోనే ఉన్నాం. అన్నొచ్చేసి శ్రీలక్ష్మి నీదే పోస్ట్ అని జెప్పేసాడు. మాకు క్లారిటీ వచ్చింది. వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇంకొక వాక్యం ద్వారా మాట్లాడాడు. దేవుడు క్లారిటీ వచ్చింది. పోస్ట్ వచ్చింది అని నాకు నోటిఫికేషన్ అంటే రిజల్ట్ ఇవ్వకముందే మేము థాంక్స్ గివింగ్ పెట్టుకున్నాం. కన్ఫర్మ్ 100% అది నాదే అనేసి దేవుడికి థాంక్స్ గివింగ్ పెట్టుకున్నాం అన్నమాట. కొంతమంది వీళ్ళకి హెచ్చులు వీళ్ళేంది ముందే వీళ్ళదనుకుంటున్నారని కూడా కామెంట్ చేశారు.
కానీ లేదు. దేవుడు క్లియర్‌గా నీ వలన కాదు గానీ నేనే నీకిస్తున్నాను కరుణించి. నా ప్రణాళిక ఉంది నీ జీవితంలో. ఇంకా చాలా చేయబోతున్నా అని చెప్పి క్లియర్‌గా ఇచ్చాడన్నమాట దేవుడు. థాంక్స్ గివింగ్ పెట్టుకొని నేను ఈ డిప్యూటీ సర్వేయర్ చేస్తా ఉన్నా. ఖాళీగా ఉండడం ఎందుకు? గుంటూరు కలెక్టర్ ఆఫీస్‌లో ఒక 2 ½ మంత్స్ దాకా చేశాను. ఆ సాలరీ గూడా డ్రా చేశాను. అట్లా చేస్తుండంగా 2012లో రావాల్సిన పోస్ట్ 2013 ఫిబ్రవరిలో మాకీ పోస్ట్ అనేది వచ్చిందన్నమాట. 2013 ఫిబ్రవరి 4 తారీఖున గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ దానికి నేను సెలెక్ట్ అయ్యి ఫిబ్రవరి 4 తారీఖు కౌన్సెలింగ్. కౌన్సెలింగ్ అంటే ప్లేస్ ఎక్కడ కావాలి కోరుకోవటానికి దేవుడు నన్ను పిలిపించాడు. అట్లా నా కోసం బోలెడన్ని నోటిఫికేషన్స్ ఎసాడన్నమాట దేవుడు. సో, మేమలాగా ఇంక మా లైఫ్ అలా ఫ్యామిలీగా కట్టబడ్డాం. అప్పటికే 2011 నుంచి 13 అంటే అప్పటికే మాది 1 ఇయర్ అయిపోయింది. 2012, 11కి 1 ఇయర్ అయిపోయి రెండో సంవత్సరంలో ఉన్నాం మా పెళ్లయిపోయి. కుటుంబంగా కట్టబడతా ఉన్నాం. అక్కడ నేను కాంట్రాక్ట్‌గా చేస్తుండగానే ఇవన్నీ వచ్చినియన్నమాట. ఇట్లా వచ్చేసామన్నమాట. 2013లో కౌన్సెలింగ్ కోసం మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ గూడా దేవుడు క్లారిటీగా నేనే ప్లేస్‌కెళ్ళాలి. మళ్ళీ నా ప్లేస్ కాదు. నేనక్కడ ప్రార్థన చేశాను. ఒకటే ప్రార్థన. నేను ఏ ప్లేస్‌కెళ్తే నీ మాట వింటానో, నా ఇంట్లో నీ పని జరిగిద్దో ఆ ప్లేస్‌కి నన్ను తీసుకెళ్ళు. నాకేమి తెలీదు ఈ ప్రపంచంలో. నా గురించి నీకన్నీ తెలుసు. నన్ను ఆ ప్లేస్‌లోనే ఉంచు. నీ మాట వినే ప్లేస్. అది ఎంత శ్రమ అయినా సరే నన్నక్కడే ఉంచని ప్రార్థన చేసుకున్నా నేను. ఆ దేవుడు ప్లేస్ ఇవ్వటానికి మేము కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు గూడాను, మళ్ళీ దేవుడు ప్రణాళిక మా మా జీవితాల్లో ఆ కౌన్సెలింగ్ ద్వారా గొప్ప సంఘం అనేది మా జీవితంలోకొచ్చింది. అది బ్రదరన్ చర్చ్ మాకు పరిచయం అయింది ఆ కౌన్సెలింగ్ ద్వారానే అన్నమాట. అంటే దేవుడు ప్రణాళికను చూస్తుంటే తలుచుకుంటుంటే ఆశ్చర్యమేస్తది. ఆ రోజు కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు నేను ఈయన ఎళ్ళాము. నాతో పాటు జాన్ జోసెఫ్ బ్రదర్ అని అన్న బ్రదరన్ ఫెలోషిప్పే ఈయూ. మాకు ఆల్రెడీ తెలుసు అన్న. సో, అన్న గూడా వచ్చాడు కౌన్సెలింగ్‌కి. అన్నకు గూడా అప్పుడే వచ్చింది. నేను కౌన్సెలింగ్ కోసం లోపలికెళ్ళాను. బయట ఈయన కూర్చొని బుక్స్ చదువుకుంటా ఉన్నాడనమాట. 4 ప్లేసులు చూపిచ్చారక్కడ మాకు. పొన్నూరు, ఒంగోలు, కావలి ఇవి చూపిచ్చారనమాట. 4 ప్లేసులు. సో, 4 ప్లేసులు ఏది కోరుకుందాం అంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఫైనల్‌గా పొన్నూరు కోరుకో అని జెప్పాడీయన. సరే అక్కడికెళ్ళాక మైండ్‌కేమనిపిస్తే అది పెడతానని చెప్పాను. ప్రార్థన చేస్తా ఉన్నాను. లోపలికెళ్ళిపోయా నేను. ఈయన బయట కూర్చున్నాడు. లోపల దేవుడు నా కోసం ప్లేస్‌ని సిద్ధం పరుస్తున్నాడక్కడ. పొన్నూరు అనే ప్లేస్‌ని. బయట నా భర్తతోటి నా కోసం, నా కుటుంబం కోసం సంఘాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడనమాట. ఆయన కూర్చొని కల్ట్ బుక్ అనేది చదువుకుంటా ఉంటే, ఈలోపు ప్రకాష్ అన్నని బ్రదరన్ ఫెలోషిప్‌లో కర్నూల్‌లో మీ అందరికి తెలిసే ఉంటది. ప్రకాష్ అన్న గూడా కూర్చొని జాన్ జోసెఫ్ అన్న బావగారనమాట. అన్న గూడా కూర్చొని బుక్స్ ఏవో చదువుతా ఉంటే, ఈళ్ళిద్దరికి డిస్కషన్ వచ్చింది. ఎక్కడనుకుంటున్నారు బ్రదర్ ప్లేసు అనేసి. ఇలా పొన్నూరు అనుకుంటున్నాం అన్న అనంలోనే అన్న పొన్నూరైతే మీకు చాలా మంచి సంఘము. మీకు మంచిగా దేవుడు నడిపించే సంఘం ఒకటుంది. బ్రదర్ ఐజాక్ బాబు అనేసి రాజారావు గారి కొడుకు. మాకు తెలీదు. ఆ సంఘం గురించి తెలీదు. అప్పటిదాకా మేము నామకే వస్తే ఒక లూథరన్ చర్చికెళ్ళేవాళ్ళమనమాట. సంఘం గురించి కూడా మాకు సంఘానికి ఇంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది కూడా మాకు తెలీదు అప్పటిదాకా. సో, అన్న పరిచయం చేసి ఆ అన్న నంబర్ ఇచ్చాడు. అంతే. అన్నతో పరిచయం మాటలన్నీ అంతే. నేను బయటకొచ్చాను. వచ్చేసాము. నేనెళ్ళాను. పొన్నూరెళ్ళాను. జాబ్ జాయిన్ అయిపోయాను. అంతే. ఇవన్నీ మేము ఇంక ఈ ఇచ్చిన ఫోను నంబర్‌ని పక్కన పడేసాం. ఆ బుక్‌లో రాసుకొని. సో, మేము అక్కడికి గూడా పొన్నూరెళ్ళాక లూథరన్ చర్చికెళ్తా ఉన్నామనమాట. ఎళ్తున్నాం కానీ మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఆరాధన అంటే ఏదో క్యాజువల్‌గా ఆదివారం ఎళ్ళాలి కాబట్టి ఎళ్తున్నాం. కొన్ని రోజులైతే వాటిని గూడా మానేసాం మేమిద్దరం. ఏముందక్కడ? ఏమి లేదు. ఒకడేమో బయటొచ్చి సిగరెట్ తాగుతాడు. లోపలికెళ్తాడు. కానుకలు పడతాడు. ఆ పాస్టర్‌కి ఇద్దరు పెళ్ళాలు. ఏంటది? ఆ చర్చేనా అది? ఒక లోపలనమాట. మనం ఇంకా ఏం పని చేయలేదు. కుటుంబం కట్టబడ్డాం. మంచి ఇల్లిచ్చాడు దేవుడు. ఇట్లా అన్నీ ఉండేవి. ఒకరోజు ఇద్దరం మాట్లాడుకుంటూ బాధేసిన తర్వాత తనకప్పుడు గుర్తొచ్చింది. ఈ కల్ట్ బుక్‌లో తను చదివిన కల్ట్ బుక్‌లో ఆ ఫోను నంబర్ అన్న ఇచ్చారు గదా! అని ఆ ఫోను నంబర్ వెతికి తీసుకొని ఐజాక్ అన్నకి ఫోను జేశాడు. "అయ్యా రాయ్యా మాట్లాడదాం." ఈలోపు మా ఈయూ వాళ్ళని మేము బ్రదరన్ అంటే ఈయూలో ఒక చిన్న నెగెటివ్ ఉంటదనమాట. బ్రదరన్ వాళ్ళు ఈయూని నమ్మరు. ఐజాక్ అన్నకు కూడా నచ్చేది కాదు ఈయూ అంటే. కానీ మేమందరం కలిసి పని చేశాము. అప్పుడు అక్కడున్న వాళ్ళనడిగినప్పుడు ఆయనైతే పర్సనల్‌గా చాలా మంచి వ్యక్తయ్యా. చాలా మంచి సంఘం అది. మనం ఆత్మీయంగా చాలా ఎదుగుతాం. కానీ ఈయూ అంటే పడదు జాగ్రత్త అని జెప్పారు.
ఓకే. ఆత్మీయంగా ఎదిగే సంఘం గదా! చాలు మాకు. అనేసి అన్నతో మాట్లాడిన ఫోన్‌లో ఇద్దరం మేమెళ్ళాము. అక్క, అన్నతో ఐజాక్ అన్న, రాణి అక్కతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు చాలా క్లోజ్‌గా అనిపిచ్చారనమాట. దేవుడు మా కోసం సిద్ధపరిచాడు గదా! మేము ఒక 6 నెలలు దాన్ని పోగొట్టామనమాట. సో, 6 నెలల తర్వాత మాకు చాలా ఆత్మీయ ఆహారం ఆ సంఘంలో దొరికింది. సో, మేము అప్పుడు బ్రదర్ అండ్ ఫెలోషిప్‌కి అలవాటయ్యాం. మా జీవితంలో దేవుడు బ్రదర్ అండ్ ఫెలోషిప్. నాకు చిన్నప్పుడు మేము మా ఊర్లో ఎళ్ళే చర్చ్ బ్రదర్ అనే. అట్లా తెలుసు. కాపోతే ఇక్కడున్న బ్రదరన్ వేరు, అక్కడున్న బ్రదరన్ వేరు. వాళ్ళ లైఫ్ వేరుగా ఉండేది. అంత పరిశుద్ధంగా ఉండేది కాదు గాబట్టి నాకంత అనిపిచ్చేది కాదు. సో, ఇక్కడ ఒరిజినల్ బ్రదరన్ చర్చ్ అనేది మేము చూడటం, వర్డ్ ఆఫ్ గాడ్‌కి ప్రయారిటీ ఇవ్వటం, సంఘ ఆరాధనకి ఎంత ఇంపార్టెన్సు, ఇవన్నీ మాకు పొన్నూరులో నేను 6 ఏళ్ళు జాబ్ చేశాను. పొన్నూరులో 6 ఏళ్ళు మమ్మల్ని దేవుడు ఆ సంఘంలో ట్రైన్ చేశాడు. ఈయన ఫుల్ టైమ్ రావటానికి కూడా ట్రైనింగ్ పీరియడ్ లాగా మా జీవితంలో ఇచ్చాడు. మా జీవితంలో జరిగిన గొప్ప విషయాలన్నీ పొన్నూరు 6 ఏళ్లే. చాలా గొప్ప విషయాలన్నమాట. అలా సంఘం పరిచయం అవ్వటము, తర్వాత విద్యార్థుల దగ్గరికి నా ఈయన ఎళ్ళడము, నేను నా కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి గర్ల్స్ హాస్టల్‌కెళ్ళడము. ఇలా మేము వాళ్ళ గర్ల్స్‌ని నేను తీసుకొచ్చి, ఈయన బాయ్స్‌తో మాట్లాడి తీసుకొచ్చి, ఒకరోజు వన్ డే రిట్రీట్ పెట్టి, గాస్పెల్‌ని ప్రెజెంట్ చేసినప్పుడు, అక్కడ ఒక 10, 15 మంది దేవుడిని నమ్ముకోవటము. ఆ 10, 15 మందిని మళ్ళీ జల్లెడ పడితే, మళ్ళీ డీటీకని అట్లా పంపించుకుంటూ వాళ్ళని ట్రైన్ చేసుకుంటా ఉంటే, ఫైనల్‌గా ఒక నలుగురు ఔట్‌పుట్ ఆ ఇయర్ మాకు 2013 ఔట్‌పుట్ నలుగురొచ్చారనమాట. ఆ నలుగురితోటి మేము పొన్నూరు ఇయ్యూని స్టార్ట్ చేశాము. కమిటీని ఫార్మ్ జేశాము. స్టూడెంట్ మధ్య పరిచర్యని దేవుడు మా ద్వారా మేం కాదు. ఇక్కడ మాది కాదు. మాది కాదు. జస్ట్ మేమనుకున్నదేందంటే పని చెయ్యాలి అన్న ఆలోచన మాత్రమే మాది. పని మొత్తం చేయించింది ప్రభువు. అది కరెక్ట్. ఆయనే చేయించాడు. మాకు అవకాశాలన్నీ ఇచ్చాడు, నడిపించాడు, అందరిని సమకూర్చాడు, అక్కడ రక్షణ కార్యం జరిపించాడు. ఇది చర్చ్‌లో తెలిసింది. మా దగ్గర నమ్ముకున్న పిల్లలు సంఘానికి అలవాటు చేశాం. బ్రదరన్ చర్చ్‌కే. అన్నవాళ్ళు ఐజాక్ అన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఈయూలో ఉండేవాళ్ళు వేరుగా ఉంటారు. మీరు వేరయ్యా. సంఘంలో ఫ్రూట్ కనిపిస్తా ఉంది. అలా ప్రతి ఇయర్ 30 మంది, 40 మంది దేవుణ్ణి పచ్చి హిందూస్. ఎవ్వరికీ క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. చర్చ్‌కెళ్ళే బ్యాక్‌గ్రౌండ్ లేదు. పచ్చి హిందూస్ అన్నమాట. కన్వర్ట్ అయ్యేది మా దగ్గరకొచ్చి. ఆ పిల్లలు పసిపిల్లలు ఎంత బాగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి, అట్లా ప్రతి ఇయర్ అక్కడున్న ప్రతి ఇయర్ దేవుడు మాకు మా ఆత్మీయ పిల్లల్నిచ్చాడన్నమాట. మాకు పెళ్లయింది గానీ మాకు పిల్లలు లేరు. దేవుడు నాకు పిల్లలు లేరన్న బాధను నాకెప్పుడు ఇవ్వలేదు. నేను ఫీల్ అవ్వలేదు. ఆ పిల్లల్ని చూసుకొని మా కడుపు నిండిపోయేది. దేవుడు మా ఇంట్లో రక్షణ కార్యాలు చేస్తున్నాడు. మా ఇద్దరిని వాడుకుంటున్నాడు పాత్రగా. మేము మంచోళ్ళం కాదు. మంచివాళ్ళం కాదు. కానీ దేవుడు మమ్మల్ని నమ్మాడు. మా ద్వారా కార్యం చేస్తున్నాడు అనేది మాకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ పిల్లల్ని చూసుకొని ఆనందపడిపోయేవాళ్ళమనమాట. అక్కడ అలా 6 ఏళ్ళు మేము పరిచర్య దేవుడు మా ద్వారా దేవుడు జరిపించుకున్నాడు. ఆయనకు మహిమకరంగా. మాదేమీ లేదు గొప్పతనం. కానీ చాలా మంది హిందూస్ పిల్లలు దేవుణ్ణి తెలుసుకోవటం, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులను గూడా మార్చుకున్నారనమాట. అట్లా 6 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు 6 ఇయర్స్ పిల్లలు లేరు. సిక్స్త్ ఇయర్‌లో దేవుడు సంఘం గూడా నా కోసం బాగా ప్రార్థించేది. పొన్నూరులో ఏందంటే బ్రదరన్ సంఘం, ఇయ్యు కలిసి ఒక అంటే మా ఇల్లే ఓపెన్ హోమ్‌గా ఉండేది కాదు. అన్న వాళ్ళ ఇల్లు గూడాను మా స్టూడెంట్స్‌కి పెద్ద ఓపెన్ హోమ్. చర్చ్‌లో ఎలా పెరగాలి? బయట ఇయ్యూని ఎలాగా మేము బ్యాలెన్స్ చేయాలి? బ్రదరన్ సంఘం, ఇయ్యు కలిసి పనిచేసిందనమాట పిల్లల రక్షణ విషయంలో. అట్లా దేవుడు మా కుటుంబం ద్వారా చాలా గొప్పగా ఆయనకు మహిమకరంగా జరిపించుకుంటా వచ్చాడు. ఈలోపు మాకు పిల్లలు లేని పీరియడ్ గూడొచ్చింది. పెళ్ళై 6 ఏళ్లైనా మాకు పిల్లలు లేరు. అక్కడ గూడా దేవుడు క్లియర్‌గా మాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి మా ఊర్లో ఒక వ్యక్తొచ్చి మా హస్బెండ్‌తో అన్నాడంట. అంకమ్మ తల్లి వల్ల మా ఊరు పక్క ఊర్లో అంకమ్మ తల్లి అని గుడి ఫేమస్. అంకమ్మ తల్లి వల్ల కావాలని వాంటెడ్‌గా మాకు పిల్లలు లేరు కదా! మేము దేవుడిని నమ్ముకున్నామని. నాకిద్దరు మగ పిల్లలు పుట్టారురా చాలురా అనేసి అన్నాడంట. అప్పుడు బాధేసింది ఈయనకి. దేవా! నా వల్ల నీ నీ నామం ఎక్కడ అవమానపరచకూడదు దేవా అనుకున్నాడంట అంతే. ఆ ఇయరు తన క్వైట్ టైమ్‌లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మీదటికి దావీదుతోటి సమూయేలు గ్రంథంలో దావీదుతో దేవుడు మాట్లాడుతా ఉంటాడు కదా! నీ మీదటికి నీకు కుమారుడు పుడతాడు అనేసి 12 అధ్యాయం వచ్చేసరికి నాతాను ప్రవక్తను పంపించి
ఆ కుమారుడికి ఎదిద్యా అని పేరు పెట్టు అని చెప్తాడు. సమూయేలు 12 అధ్యాయం 25 వచనం అన్నమాట. అది దేవుడు మాట్లాడాడు తనతో క్లియర్‌గా. కరెక్ట్‌గా చర్చ్‌లో గూడాను మాకు ఆ సమూయేలు, రాజుల గ్రంథాల గురించే మాకు స్టడీ జరుగుతుంది. మాకు చర్చ్ ప్రతి ఆదివారం ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్‌లా ఉంటది మాకు. ఐజాక్ అన్న మెసేజ్. అసలింక దాని గురించి మేము వారమంతా డిస్కస్ చేసుకుంటాం. అందులో గూడా ఎదిద్యా అని పేరొచ్చిందనమాట. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మాతోటి. మీదటికి మనకు పిల్లలు పుడతారు. కానీ మేమెవరితో షేర్ చేయలేదు. నాతోటి, మా అన్నయ్యతోటి, మా హస్బెండ్ షేర్ చేసాడు. కరెక్ట్‌గా అంతే. మీదటికి కరెక్ట్‌గా జూన్ నెల 6 నెలలో నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు 6 సంవత్సరాల తర్వాత నాకు కన్సీవ్ అనేది ఇచ్చాడన్నమాట. నేచురల్‌గా వితౌట్ మెడిసిన్. అందరూ ఈళ్ళకి పిల్లలు పుట్టరనేసి. ఇంక మాది పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ గదా! మా పేరెంట్స్ వదిలేసారులెండి. మా అత్త సైడ్ ఇంకా ఇయన్నీ చాలా ఉండేయన్నమాట. అయన్నీ పట్టించుకునే వాళ్ళం కాదు గానీ ఉండేయి. కానీ వాళ్ళందరి నోర్లు మూయించేసాడు దేవుడు. ఆహ్, నేచురల్‌గా ప్రెగ్నెన్సీ అయి వచ్చిందనమాట. భరించలేని ఆనందం, బాధ, ఏడుపు ప్రెగ్నెన్సీ అయ్యానని. దేవుడు నాకిచ్చాడు. అన్ని నేర్పిస్తూ ఇచ్చాడు. అట్లా ఎదిద్య పేరు కూడాను మాకు ఎదిద్య పుట్టక ముందే ఇచ్చాడనమాట దేవుడు. ఫిక్స్ అయిపోయాం. దాన్ని మార్చకూడదు అనేసి మేము. దానికి ముందు వెనక ఏమి తగిలించకుండా ఆ పేరే నిక్‌నేమ్ పెట్టకుండా పిలవబడాలి వాడు అనేసి అట్లా దేవుడు అట్లా ఎదిద్య ప్రెగ్నెంట్ అప్పుడు కూడాను నాకు ప్రెగ్నెన్సీలో గూడా చాలా స్ట్రగుల్స్. దేవుడు చిత్తంలో రాబోయే బిడ్డ గాబట్టి చాలా స్ట్రగుల్స్ అన్నమాట. కంప్లీట్ ఓవర్ వామిటింగ్స్. నాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల అమ్మ వాళ్ళు రారు, అత్తమ్మ రారు. వచ్చిన కొన్ని రోజులు ఉండి ఎళ్ళిపోతారన్నమాట. ఎట్టో కొట్ట అమ్మొచ్చింది. వచ్చి ఉంది. ఆమె కొన్ని నెలలు ఉండి ఎళ్ళిపోయింది. పెద్ద చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు నాకు. సో, నేనే అన్ని చేసుకోవాలి. వామిటింగ్స్ ఏం ఉండేది కాదు. వితౌట్ మెడిసిన్ తోటి అది చాలా క్రిటికల్ కండిషన్‌లో డెలివరీ అయింది. బేసికల్‌గా నేను, బాబు చనిపోవాల్సిన స్టేజ్. ఉమ్మనీరు పడిపోయి, కానీ దేవుడు ముందే ప్రామిస్ చేసాడు గదా! ఎదిద్యాని బయటికి తెస్తాననేసి. ఆపరేషన్ థియేటర్‌లోకెళ్తే ఆ డాక్టర్ దగ్గరికి ఆమ టెన్షన్ పడుతుంది. ఎదిద్య పుట్టిన వెంటనే ఏడవలేదనమాట. ఏడవాలి బ్రీత్ అందుకొని. ఏడవలేదు. నేను ఆమెతో చెప్తున్నాను. సర్జరీ చేసేసింది. మీరు భయపడొద్దు మేడం. వాడు ప్రామిస్డ్ సన్. వాడు ఏడుస్తాడు. వాడి పేరు ఎదిత్య. వెల్కమ్ టు వరల్డ్ అని చెప్పాను వాడికి. బోర్న్ అగైన్ అని చెప్పాను వాడికి. నువ్వు మళ్ళీ జన్మించాలి తిరిగి క్రీస్తులో అని చెప్పాను. ఆమె ఆశ్చర్యపోతా ఉందన్నమాట. లేదు నా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు ఎదిద్య అని. ఆమె బయటకొచ్చి ఎదిద్య పుట్టిన తర్వాత మేము 13 డేస్‌కి థాంక్స్ గివింగ్ పెట్టుకున్నప్పుడు ఆ డాక్టరొచ్చి ఆ చర్చ్‌లో షేర్ చేసిందన్నమాట. వీళ్ళు వీళ్ళని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వీళ్ళ నమ్మకం ఏంటి? వీళ్ళేంటి? అనేసి బాబు పుట్టాడు. ఆ అమ్మాయి భయపడట్లా. నేను టెన్షన్ పడుతున్నాను. వాడికేం కాదు మేడం. వాడు ఏడుస్తాడు అని చెప్పింది. వీళ్ళ ఫెయిత్ అనేసి ఆమె గూడా సాక్ష్యం అనేది షేర్ చేసుకుంది. దేవుడు మాతో అలా మాట్లాడుతూ ఎదిద్యనిచ్చాడు. చాలా ఆ ఎదిద్య పుట్టింది కూడాను సువార్తను ప్రకటించటానికే దేవుడు నాకిచ్చాడు ఎదిద్యని. సువార్తను ప్రకటించాం. చాలా మంది చుట్టాలను పిలుచుకొని 6 ఏళ్ళు పిల్లలు లేరుగా ఎగతాళి చేసినోళ్ళందరూ వచ్చారు. ఆశ్చర్యంగా జూసారు చర్చిలో. సంఘం అంతా నా కోసం ప్రార్థించింది. బిడ్డ పుట్టాడు. చాలా గ్రాండ్‌గా చర్చిలోనే దేవుడి సువార్త మా చుట్టాలందరికీ, మా హస్బెండ్ తరపు చుట్టాలందరికి అందరూ హిందూసే. సువార్తను ప్రకటించుకున్నాం మేము. అలా దేవుడు మాకు ఎదిద్యానిచ్చాడు. అలా జరుగుతుండంగా ఎదిద్య పుట్టినప్పుడే మేము పుట్టే ముందే మా ఊర్లో గూడా సంఘం స్టార్ట్ చేయాలని చెప్పి దేవుడు మాతో మాట్లాడుతా ఉన్నప్పుడు అక్కడ గూడాను ఎదిద్య బర్త్‌డేని బేస్ చేసుకొని మేము ఆ ఊర్లో ఐజాక్ అన్న సహాయంతోటి సువార్తను ప్రకటించి వాడి బర్త్‌డేని బేస్ చేసుకొని జస్ట్ బర్త్‌డే అంతే. ఏమి ఉండదు. మొత్తం సువార్తే. అందరిని పిలవటం మా చుట్టాలందరిని సువార్త. 3 రోజులు కూడికలుగా పెట్టి వాడి ఫస్ట్ బర్త్‌డేని సువార్తను ప్రకటించాం మా ఊరు మొత్తానికి. సెకండ్ బర్త్‌డే కల్లా చర్చ్ ఓపెన్ అయిందనమాట. అంటే ఆ సువార్త వల్ల నమ్మిన వాళ్ళు వచ్చి సంఘం అనేది అక్కడ కూడబడి చర్చ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయబడి సంఘం ఓపెన్ అయిపోయిందనమాట సెకండ్ బర్త్‌డే కల్లా. సో, అట్లా ఊర్లో కూడా దేవుడు మేము మంచివాళ్ళం కాదు. మళ్ళీ మొదటగానే చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు అంతే. మేము చేయాలి అన్న ఆలోచననే ఇష్టపడ్డాడు. దేవుడు మా ద్వారా జరిగిస్తూ వచ్చాడు. దేవుడే జరిగిస్తూ వచ్చాడు. ఆయనకు మాత్రమే మహిమ. ఇట్లా మా జీవితంలో దేవుడు ఇట్లా కార్యాలు ఈ ఎదిద్య పుట్టక ముందే వెంకటన్న ఫుల్ టైమ్ వచ్చాడన్నమాట. ఆయన ఫుల్ టైమ్ గూడా మాకు ఛాలెంజ్. సో, అప్పుడు దాకా జాబ్ చేస్తూ ఉన్న అతను
ఒక్కసారిగా ఫుల్ టైమ్ రావాలంటే మా హిందూ ఫ్యామిలీస్ కదండీ! చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుడు క్లియర్‌గా వర్డ్ ఆఫ్ గాడ్ మాట్లాడుతూ ఉన్నాడు. తనతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకి చాలా తలాంతులిచ్చాడు. నేను ఫస్ట్ నుంచి తను ఉద్యోగం చేయాలని ఎప్పుడు కోరుకోలేదు. ఎందుకో తను ఫుల్ టైమ్ రావాలని అనుకోలేదు కానీ, తన ఉద్యోగాన్ని నేను పెద్ద ఇష్టపడేదాన్ని కాదు. తనకి మాట్లాడడం వచ్చు బాగా. తను దేవుడు తనకి గిఫ్ట్ ఉంది. బై బోర్న్ గిఫ్ట్ ఉంది తనకి. అది సువార్త కోసం ఉపయోగపడితే ఎంత బాగుంటదో ప్రభువా! అనుకునేదాన్ని. మా అన్నయ్య కూడా తనతో మాట్లాడేవాడు. తనను పిలిచినా గాని తను లేదులే ప్రభువా ఉద్యోగం. అంటే వాళ్ళ ఇదిలో ఆ క్యాస్ట్‌లో తను బైబిల్ పట్టుకొని తిరగటం అంటే అది చాలా అవమానంగా ఫీల్ అవుతారు కదా! అది చాలా అవమానాలు గూడా బేర్ జేసాం. కానీ దేవుడు క్లియర్ కట్‌గా రానంటే ఒక చెంప దెబ్బ గట్టిగేసి సేవకు పిలుచుకున్నాడు తనని. ఆ రోజు తను సేవకు పిలుచుకున్నప్పుడు ఐజాక్ అన్నోళ్ళ పాత్ర ఇందులో అంతా మా కుటుంబంతో కలిసి మేము. ప్రతి విషయంలో వాళ్ళుంటారు మా కుటుంబంలో. మా పిల్లలు పుట్టే విషయం కానీ, ఫుల్ టైమ్ గాని, అప్పుడు అన్న వాళ్ళు రావటం, అన్న వాళ్ళకి షేర్ చేయటం, నాకు చెప్పాడీయన, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు ఫుల్ టైమ్‌కెళ్ళు అనేసి నేను హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను తనని. తనతో నేనొక మాట చెప్పిన అంటే తన ఉద్దేశ్యం నేను గూడా పాజిటివ్‌గుంటే అది దేవుడు మాట్లాడినట్టుగా తననుకున్నాడనమాట. అట్లా తను ఫుల్ టైమ్‌కి రావటం, నా ఇంటి ద్వారా సువార్త జరగాలి. నా ఇంటి ద్వారా. ఇది క్రీస్తు ఇల్లు. అది నా ఫస్ట్‌లో ఉన్న ఆలోచన. అది ఎట్టా ఏంటో నాకు తెలీదు. నా ఇంటి ద్వారా యేసు ప్రభువుని అనేక మంది నమ్ముకోవాలి. నా ఇల్లు అనేక మందికి ఓపెన్ హోమ్‌గా ఉండాలి. అనేక మంది స్టూడెంట్స్ రావాలి. ఇది నా కోరిక. దేవుడు నా మనసు జస్ట్ ఆ ఒక్క మాటే నేను ఆయన దగ్గర చేసేది. దాని ప్రణాళికని ఎట్లా యేసుకొచ్చాడా అనిపిస్తది ఇప్పుడు చూసుకుంటే నేను. అట్లా దేవుడు ఫుల్ టైమ్‌కి ఆయన్ని కాల్ పిలవటం, అట్లా నేను ఓకే చేయటం, అట్లా ఎదిద్య పుట్టడం. ఇక నెక్స్ట్ మేము కావలి ట్రాన్స్‌ఫర్ అయ్యాము 6 ఏళ్ల తర్వాత. తర్వాత పాప మేము పెళ్ళైన 10 ఇయర్స్‌కి పాప పుట్టింది మాకు. దేవుడు మా జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేసుకుంటూ వెంకటన్న ఫుల్ టైమ్‌కొచ్చినంత మాత్రాన అది ఇది లేకపోతే వాడబడాలి గదా! దేవుడి చిత్తం కాబట్టి తను వాడబడుతూ రావటం, తను గూడా చక్కగా ఎదగటం దేవుడిలో. అనేక మంది ఇప్పుడు తను ఆహ్, డేట్స్ లేని టైంకి రావటం తను అట్లాగా దేవుడు వాడుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంటదనమాట. చాలా ఆశ్చర్యంగా ఉంటది. అసలిది నేనేనా? నా కుటుంబమేనా? అంటే మాది ఒక పల్లెటూరులో మారుమూల గ్రామం. మా అగ్నిగుండాల గ్రామంలో కొన్ని తరాలు పోయినయి యేసు ప్రభువు తెలియకుండా హిందూస్‌లో. నా తరంలో నా దేవుడు ఎక్కడో ఇజ్రాయెల్ కంట్రీ అటు సైడ్ నుంచి సువార్తను ఇక్కడ దాకొచ్చి, మా మారుమూల గ్రామానికొచ్చి, నా దాకా వచ్చి నేను, మా అన్నయ్య, నా భర్త మేము రక్షణ పొందడం, ఆ! ఈ జీవాన్ని తెలుసుకోవటం, క్రీస్తులో మేము కులాన్ని ఎదిరించటం, ఒకటిగా చేయబడటం, క్రీస్తు పని కోసం మళ్ళీ మేము ఎంచబడటం, నాకదే ఆశ్చర్యం వేస్తది. ఇన్ని తరాలు పోయినియి నిన్ను తెలియకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నావే దిద్యాన్ నన్ను జ్ఞాపకం చేసుకున్నావేసయ్యా! అంటే దేవుడు ప్రణాళిక మనం పుట్టక ముందే, భూమి పునాదులు వేయబడక ముందే అంటే ఇదేనేమో అనిపిచ్చి ఆశ్చర్యంగా ఉంటది నాకు. చాలా కృతజ్ఞత. అంటే ఎన్ని చెప్పినా తక్కువే ఆయనకి నా జీవితంలో. దేవుడు నా జీవితం ద్వారా ఆహ్, నా జీవితంలో ఇచ్చిన వెలుగుని నా కుటుంబం ద్వారా అనేక మంది స్టూడెంట్స్ ఈరోజు ఆ పిల్లలందరూ మమ్మల్ని అక్క, అన్న అని పిలుస్తూ, ఆ పిల్లలు పెద్దోళ్ళయ్యి, వాళ్ళు పెళ్ళిళ్ళు గూడా స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ ఒక పిల్లవాడికి పెళ్లి చేశాము. అంటే నా కొడుక్కి నేను పెళ్లి చేసుకున్నంత ఆనందం అన్నమాట. నా పిల్లలకి పెళ్లి చేసుకున్నాం ఆనందం. మా పిల్లల కన్నాను నాకు ఆ పిల్లల్ని చూసినప్పుడు. దేవుడు మాకిచ్చిన మొదటి ఆత్మీయ పిల్లలు వాళ్ళు. అట్లా దేవుడు మా ద్వారా అనేక మందిని రక్షణలోకి స్టూడెంట్స్‌ని నడిపించి, చిన్న చిన్న నమ్మకత్వాన్ని ఆయన మమ్మల్ని నమ్మి మాకీ పని అప్పచెప్పాడు. మేమది జరిగిస్తా వస్తున్నాం. అలాగే కావలిలో గూడా మేము 6.5 ఏళ్లున్నాం. దేవుడి చిత్తంలో నేను 1 ఇయర్ ప్రార్థన చేశా. ఎక్కడికెళ్ళాలి దేవా! నాకు సంఘం కావాలి. నా పిల్లలకి సంఘం కావాలి. నా పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని 1 ఇయర్ ప్రార్థన చేస్తే ఆయన ఒంగోలు తీసుకొచ్చి ఈ బెరాక సంఘంలో నన్ను చేర్చాడు. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావటం గూడాను మేము. దేవుడిలా మా జీవితాల్లో ఆయన వాక్యం ద్వారా ఆయన కార్యాల ద్వారా చాలా విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా
మిరాకిల్స్ అన్నమాట. ఎదిద్య లైఫ్ స్టైల్ కూడా నాకు చెప్పటానికి చాలా ఉందన్నమాట. ప్రతిదీ అనుభవంలోంచి నేర్పిస్తా ఉంటాడు దేవుడు. అనుభవంలోంచి. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నా జీవితంలో. ఎందుకంటే నేను అలాంటి దాన్ని. అసలు నేను ఎన్నిక లేని దాన్ని. అసలు ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో పనికిరాని దాన్ని తీసుకొచ్చి, ఈ ఉద్యోగం ఇవ్వడం ఏంది? ఈ సేవ చేయటం ఏంది? ఇంతమంది పిల్లలు రక్షణ పొందడం ఏంటి దేవా? ఆశ్చర్యంగా ఉంటది. నేను అసలు అర్హత లేని పాత్రని అర్హతగా చేయడం అంటే ఇదేనేమో అనిపిస్తదనమాట. దేవుడికి చాలా వందనాలు. దేవుడు నా జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. అంటిల్ డెత్ దేవుడు నా జీవితంలో కొనసాగుతూనే ఉంటాడు. ఆ నిత్య జీవం వైపు మేము ఎదురు చూస్తా ఉన్నాము. నేను తెలుసుకున్న ఈ రక్షణ సువార్తని నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటిని మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా దేవుడి కృప. ఇంకా చాలా విషయాలున్నాయి దేవుడివి. ఇవి చాలా చిన్న విషయాలు నేను చెప్పింది. చాలా ఉన్నవి. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక్కోటి సరిచేస్తూ వస్తున్నాడు. నేర్పిస్తూ వస్తున్నాడు. అన్ని విషయాలు అందరి ద్వారా. దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థాంక్ యూ సో మచ్ దేవా! నీకు వందనాలు. నాకు ఈ అవకాశం మీ సంఘం అంతటికి కూడా వందనాలు. రజనీ అక్క ప్రేయర్ చేస్తారా? ఎక్కువసేపు చెప్పానక్క. లేదు అక్క. ఉన్నారా రజనీ అక్క? జ్యోతి సిస్టర్ ఉన్నారా? అక్క ఉన్నాను. అక్క చేయరా? ప్రేయర్ చేయరా? మహోన్నతుడా, మహాగరుడా, మీ ఘనమైన పాదాలకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఇలాగ చేరినైనా ప్రవ్వా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, శ్రీలక్ష్మి సిస్టర్ ద్వారా తండ్రి దేవనైనా ప్రభావ మేము ఒక గొప్ప సాక్ష్యాన్ని విన్నాం నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మీ తలంపులు చాలా గొప్పవి నాయన తండ్రి. నాయన ప్రభువా, అవి మా ఊహ కంటే చాలా మించినవి తండ్రి. మా హృదయానికి గోచరం కానివి నాయన. మీరు మా జీవితాల్లో నిజంగా మీరు ఒక చిత్తాన్ని కలిగి ఉంటారు ప్రభా. దాని ప్రకారం నాయన మీరు నడిపిస్తూ అవి ఉన్న దేవుడు అని నాయన ప్రభా మేము నమ్మాం దేవాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప సాక్ష్యం విన్నాం నాయన ప్రభా. దీన్ని మేము తండ్రి తీసుకుని ప్రభా మా జీవితాల్లో కూడా తండ్రి మీరు సమస్తాన్ని తండ్రి మేము ఇలా ఉన్నాము అంటే మా జీవితాలు మేము జరిగిస్తూ ఉన్నాము అంటే మీ ప్రణాళిక ఉంటుంది నాయన. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏది ఏమైనా తండ్రి మీ చిత్తం కోసం మేము ఎదురు చూస్తూ దేవా మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారం మేము జీవించడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా తండ్రి నాయన ప్రభా సృష్టినైనా ప్రభా సృష్టింపబడక మునిపే తండ్రి మీరు మా పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉంటారు తండ్రి. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవానైనా ప్రభా సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవనైనా ప్రభా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎదిద్య ఆలివ్ అన్న చేసే పరిచయలో మీరు తోడుగా ఉండండి. దేవనైనా ప్రభా వారి ద్వారా మీరు ఇంకా నన్ను గొప్ప పరిచయం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీరు అనేక ఆత్మలను తండ్రి రక్షించేటువంటి బాధ్యత తండ్రి మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి ద్వారా మీ వార్తనైనా ప్రభా అనేక ప్రదేశాల్లో విస్తరింపబడినట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎదిద్యాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆలివ్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మంచి జ్ఞానం ఇవ్వండి. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవనైనా మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 సాక్ష్యం చెప్పిన శ్రీలక్ష్మి అక్కకి వందనాలు. వందనాలక్క. అందరికీ వందనాలు.